సముద్రం ఒడ్డుకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గమనించారా? కొన్ని చోట్ల ఏమో హాయిగా నడుచుకుంటూ వెళ్ళడానికి వీలుగా మెత్తటి ఇసుకతో బీచుంటుంది. మరికొన్ని చోట్లేమో భయపెట్టేలా నిటారుగా ఉండే రాతి కొండలుంటాయి. అసలీ తేడా ఎందుకొస్తుంది? ఆ సమాధానం సముద్రం లోపల నిరంతరం జరిగే ఒక పెద్ద పోరాటంలో దాగి ఉంది. దాని గురించే ఈ విశ్లేషణలో చూద్దాం. అవును, ఇదే అసలైన ప్రశ్న. కొన్ని బీచ్లు చూస్తే మనల్ని ఆప్యాయంగా ఆహ్వానిస్తున్నట్లు అనిపిస్తుంది. కాని కొన్ని తీరాలు మాత్రం దగ్గరికి రావద్దు అన్నట్టుగా ఎత్తైన రాతి గోడల్లా నిలబడతాయి. ఇది కేవలం ప్రకృతి అందం కాదు, దీని వెనుక ఒక శక్తివంతమైన ప్రక్రియ, ఒక కథే నడుస్తోంది. నిజానికి సముద్రానికి రెండు వేర్వేరు వ్యక్తిత్వాలున్నాయన్నమాట. ఒకటి కోపంతో ఆవేశంతో కనిపించిన ప్రతిదాన్ని నాశనం చెయ్యాలనుకునే యోధుడిలాంటిది. మరొకటి చాలా ఓపికగా నెమ్మదిగా కొత్తదాన్ని నిర్మించాలనుకునే ఒక కళాకారుడిలాంటిది. ఈ రెండింటి మధ్య జరిగే ఘర్షణే మన తీరప్రాంతాల రూపురేఖల్ని నిర్ణయిస్తుంది. సరే, ఈ రెండు పాత్రల గురించి కొంచెం వివరంగా చూద్దాం. ఒకవైపు విధ్వంసకారి, అంటే విధ్వంసక అలలు. ఇవి చాలా ఎత్తుగా శక్తివంతంగా ఉంటాయి. ఇవి తీరాన్ని బలంగా గుద్దుకుని అక్కడున్న ఇసుకనో రాళ్లనో తమతో పాటు వెనక్కి, అంటే సముద్రంలోకి లాక్కుపోతాయి. మరోవైపు నిర్మాత, అంటే నిర్మాణాత్మక అలలు. ఇవి చాలా శాంతంగా తక్కువ ఎత్తులో ఉంటాయి. ఇవి తమతో పాటు తెచ్చిన ఇసుకను నెమ్మదిగా తీరంలో వదిలిపెట్టి బీచ్లను నిర్మిస్తాయి. మొదటగా ఆ కోపిష్టి యోధుడి గురించి మాట్లాడుకుందాం. అంటే విధ్వంసక అలల గురించి. ఈ అలలు తీరాన్ని ఒక శిల్పిలా ఎలా చెక్కుతాయో, కొన్నిసార్లు చూడటానికి భయంగా ఉన్నా అద్భుతమైన ఆకారాలను ఎలా సృష్టిస్తాయో చూద్దాం. ఈ అలల ప్రధాన లక్ష్యం ఒకటే, తీరం నుంచి వీలైనంత ఎక్కువగా లాక్కోవడం. వాటికున్న శక్తి అంతా వాటి బ్యాక్ వాష్లో, అంటే వెనక్కి వెళ్లే ప్రవాహంలో ఉంటుంది. ఈ ప్రవాహం ఇసుకను, చిన్న రాళ్లను సముద్రంలోకి లాగేయడంతో తీరప్రాంతం కోతకు గురవుతుంది. ఇక్కడ కనిపిస్తున్నది కేవలం 4 ఫోటోలు కాదండి, ఇది వేల సంవత్సరాలుగా జరుగుతున్న ఒక నాటకీయమైన కథ. అలలు ఒక పెద్ద కొండను కొట్టి మొదట ఒక చిన్న గుహను, ఆ తర్వాత ఆ గుహను ఒక ఆర్చ్గా, ఆ ఆర్చ్ కూలిపోయాక ఒక ఒంటరి స్తంభాన్ని, చివరికి అది కూడా అరిగిపోయి సముద్రంలో ఒక చిన్న గుర్తును మాత్రమే ఎలా మిగులుస్తాయో చూడండి. అయితే ఈ విధ్వంసం వెనుక కూడా ఒక సృజనాత్మకత దాగి ఉంది. ఈ అలలు సృష్టించేవి కేవలం శిథిలాలు కాదు. ఎత్తైన కొండచర్యలు, సముద్రంలోకి చొచ్చుకొచ్చిన హెడ్లాండ్లు, ప్రశాంతమైన బేలు, ఇవన్నీ ఈ విధ్వంసక కళాకారుడు చెక్కిన కళాఖండాలే. విధ్వంసం గురించి చూశాం కదా, ఇప్పుడు కథలో రెండో వైపుకు వెళ్దాం. అదే సృష్టి. మన కథలోని రెండో పాత్ర, అంటే ఆ శాంత స్వభావంగల నిర్మాత, తీరాన్ని ఎలా నిర్మిస్తాడో, కొత్త భూమిని ఎలా సృష్టిస్తాడో చూద్దాం. ఇక్కడ మనం నిర్మాణం, పెరుగుదల గురించి మాట్లాడుకుంటున్నాం. నిర్మాణాత్మక అలలు చాలా ఓపికగల బిల్డర్స్ లాంటివి. వాటి శక్తి అంతా ముందుకు వెళ్లే ప్రవాహంలో, అంటే స్వాష్లో ఉంటుంది. ఇవి నెమ్మదిగా ఇసక రేణువులను, చిన్న రాళ్లను తీరం వైపుకు నెడుతూ పొరలు పొరలుగా పేరుకుపోయేలా చేస్తాయి. ఇవే మన తీరప్రాంతపు అసలైన నిర్మాతలు. అంటే మనం హాయిగా నడిచే ఆ ఇసుక బీచ్లు, సముద్రంలోకి వేలులా చొచ్చుకుపోయే స్పిట్సు, తీరానికి సమాంతరంగా ఏర్పడే దీవులు, ఇవన్నీ ఈ నిర్మాత యొక్క కళా నైపుణ్యానికి నిదర్శనాలే అన్నమాట. విధ్వంసం ఎంత నాటకీయంగా ఉంటుందో, సృష్టి అంత ప్రశాంతంగా, నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, మనకు ఒక విధ్వంసకారి ఉన్నాడు, ఒక నిర్మాత ఉన్నాడు. ఒకరు పడగొడుతున్నారు, ఇంకొకరు కడుతున్నారు. కాని పడగొట్టిన చోటి నుండి ముడిసరుకు కట్టే ప్రదేశానికి ఎలా చేరుతోంది? ఇక్కడే కథలోకి మూడో చాలా కీలకమైన అంశం వస్తుంది. అదే తీరప్రాంతపు రవాణా వ్యవస్థ. దీన్నే లాంగ్ షోర్ డ్రిఫ్ట్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే ఇది తీరం వెంబడి ప్రవహించే ఒక అదృశ్య ఇసుక నదిలాంటిది. అలలు ఎప్పుడూ సూటిగా కాకుండా కొంచెం ఏటవాలుగా తీరాన్ని తాకడం వల్ల ఈ ప్రక్రియ జరుగుతుంది. ఈ స్లైడ్ ఆ ఇసుక నది ఎలా ప్రవహిస్తుందో చూపిస్తుంది. అల ముందుకు వచ్చినప్పుడు ఇసుకను ఒక యాంగిల్లో పైకి తీసుకెళ్తుంది. కాని వెనక్కి వెళ్లేటప్పుడు గ్రావిటీ వల్ల నేరుగా కిందకు దిగుతుంది. ఈ జిగ్జాగ్ నృత్యం వల్ల ప్రతిరోజూ టన్నుల కొద్ది ఇసుక తీరం వెంబడి పక్కకు ప్రయాణిస్తూనే ఉంటుంది. ఇక్కడే మన కథలోని 3 పాత్రలు ఒకటవుతాయి. విధ్వంసకారి పడగొట్టిన రాళ్లను, ఇసుకను
ఈ లాంగ్ షోర్ డ్రిఫ్ట్ అనే రవాణా వ్యవస్థ సేకరించి నిర్మాతకు అందిస్తుంది. ఆ నిర్మాత దానితో కొత్త బీచ్లను, స్పిట్లను నిర్మిస్తాడు. ప్రకృతిలో ఇదొక అద్భుతమైన రీసైక్లింగ్ ప్రక్రియ అన్నమాట. ఇప్పటివరకు మనం చూసిన ఈ అంశాలన్నిటినీ కలిపి చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మన తీరప్రాంతాలు అనేవి నిశ్చలంగా ఉండే ప్రదేశాలు కానే కావు. అవి నిరంతరం కదుల్తూ, మారుతూ ఉండే ఒక డైనమిక్ రంగస్థలం లాంటివి. మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయం ఇదే. తీరమనేది మ్యాప్లో గీసిన ఒక గీత కాదు, అది ఒక నిరంతర ప్రక్రియ. విధ్వంసకారి లాక్కోవడానికి ప్రయత్నిస్తే నిర్మాత నిర్మించడానికి ప్రయత్నిస్తాడు. ఈ నిరంతర లాగడం, నెట్టడమనే ప్రక్రియే మన తీర ప్రాంతాలకు జీవం పోస్తుంది. ఈ సమతుల్యత కేవలం ఒక భౌగోళిక విషయం కాదు. మన నగరాలు, ఓడరేవులు, మన జీవనాధారం, చాలా విషయాలు ఈ సమతుల్యతపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడమంటే మనం సముద్రంతో కలిసి ఎలా జీవించాలో నేర్చుకోవడమే. ముగించే ముందు ఒక ప్రశ్న. ఈ వేల ఏళ్ల యుద్ధంలో సమతుల్యత అనేది మారుతున్న వాతావరణం, పెరుగుతున్న సముద్రమట్టాల వల్ల దెబ్బతింటే ఏం జరుగుతుంది? భవిష్యత్తులో ఈ పోరాటంలో ఎవరు గెలుస్తారు? విధ్వంసకారా లేక నిర్మాత? దీని ప్రభావం మనపై ఎలా ఉండబోతోంది? ఇది మనం ఆలోచించాల్సిన విషయం.